ప్రతి మనిషి కూడా జీవితంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి, కొన్ని వ్యాధులు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది జ్వరం. ఈ జ్వరాన్ని తగ్గించుకోవడం అనేది ప్రాథమికంగా ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాలి. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆయుర్వేద ఔషధం ఒకటి ఉంది. ఈ ఔషధాన్ని మీరు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, వాడచ్చు, పిల్లలకి కూడా వాడచ్చు. అయితే దీంట్లో మెయిన్ పదార్థాలు ఏమిటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఈ జ్వరహర కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది, జ్వరం. దీన్ని తగ్గించే ఒక చక్కని కషాయాన్ని తెలుసుకుందాం. ఇది సౌమ్యమైంది, సురక్షితమైంది, అలాగే చాలా ప్రభావవంతమైంది కూడా. దీని తయారీ మనం నేర్చుకుందాం. మామూలుగా జ్వరం ప్రతి వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు జ్వరం వస్తే కంగారు పడకండి. మన ఆయుర్వేదంలో ఎన్నో చక్కటి ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటితో మనం అనేక ఔషధాలు తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో ఈ కషాయం అనేది ఒకటి. కషాయం అంటే ఏమిటి అంటే, నీళ్ళల్లో మూలికలను వేసి మరిగిస్తాం, తర్వాత వడపోస్తాం, దాని తర్వాత తాగుతాం, అచ్చం టీ లాగా. ఇలాంటి ఈ హెర్బల్ టీనే కషాయం అంటాం. ఇది ఒక పానీయం. దీని ప్రత్యేకత ఏమిటంటే, మామూలుగా రా హెర్బ్ తీసుకునే కంటే త్వరగా జీర్ణం అవుతుంది, అలాగే వెంటనే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు టీ ఉందనుకోండి, కాఫీ ఉంది, వెంటనే తాగంలోనే మీకు ఒక ఎనర్జీ వస్తుంది. అదే కాఫీ ట్యాబ్లెట్ వాడుకున్నారనుకోండి, అంత రాదు కదా. అది కషాయం తాలూకు ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో మనం జ్వరాన్ని తగ్గించే ఒక శక్తివంతమైన కషాయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మీకు దీనికి కావాల్సినవి వరుసగా తెలుసుకుందాం, అలాగే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం, అలాగే ఎలా తీసుకోవాలో కూడా వివరంగా తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా మీకు ఆయుర్వేద మూలికల అమ్మాంగాల్లో దొరుకుతాయి. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది తిప్పతీగ, అంటే గుడూజీ పొడి. తిప్పతీగలో చాలామంది మొత్తం మొక్కనంతా తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేస్తుంటారు. అలా కాకుండా పర్ఫెక్ట్గా తీగ అన్నాం కాబట్టి తీగలోనే ఔషధ గుణాలు ఎక్కువ. కాబట్టి ఆ కాండం, తిప్పతీగ కాండం తాలూకు పొడి, దీన్ని 5 గ్రాములు మీరు రెడీ చేసుకోవాలి. ఈ తిప్పతీగ జ్వరాన్ని తగ్గించడానికి బాగా ఫేమస్. ఇక రెండోది దశమూలాల పొడి. దశ అంటే ఇప్పుడు దశావతారాలు మీరు వినే ఉంటారు కదా. దశ అంటే 10 అని, అంటే 10 రకాల మూలాలు, అంటే వేర్లు కలిగినటువంటి ఒక మిశ్రమం. ఇది మూలికల మిశ్రమం. ఇది మీకు 25 గ్రాములు కావాలి. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, అలాగే మూలికల దుకాణాల్లో కూడా ఇది దొరుకుతుంది. జస్ట్ అకాడమిక్ ఇంట్రెస్ట్ కొద్దీ ఈ దశమూలాల్లో ఉండేటటువంటి ఈ మిక్చర్లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి మూలికలు ఉంటాయి, ఎలాంటి వేర్లు ఉంటాయి అంటే, 1 బిల్వ అంటే ఎగిల్ మార్బులోస్, 2 అగ్ని మంథ అంటే ప్రమ్నా మిక్రోమేటా అనేటువంటి బొటానికల్ నేమ్తో ఉంటుంది. తర్వాత శోనాక ఓరోజైలం ఇండికమ్ అనేది బొటానికల్ నేమ్ ఇది. అలాగే పాటల అంటే స్టీరియోస్పర్మం సావిలెన్స్ అనేటువంటి బొటానికల్ నేమ్ తోటి దీన్ని పిలుస్తారు. అలాగే గంభారి, పెగ్గుమ్ముడు అంటారు తెలుగులో, మెలినా ఆర్బోరియా, అలాగే బృహతి సొలానం ఇండికం, ఇంకా కంటకారి సొలానం జాంతో కార్పం, అలాగే గోక్షుర పల్లేరు అంటారు తెలుగులో, ట్రిబులస్ టెరెస్ట్రిస్, ఇంకా శాలపర్ణి డెస్మోడియం గాంజీటికం, అలాగే పుష్ణపర్ణి అదే యూరేరియా పిక్టా అనేటటువంటి బొటానికల్ నేమ్ దీనికి ఉంటుంది. ఇక తర్వాత ఇంగ్రీడియంట్ మీకు కావాల్సింది నీళ్లు 200 ml. ఇలాగా ఈ 3 బేసిక్గా ఈ 3 పదార్థాలే, అంటే ఈ దశమూలాలు, అలాగే తిప్పతీగ, నీరు. దశమూలాలు అనేది మీ అకాడమిక్ ఇంట్రెస్ట్ తోటి ఏమేమి ఉంటాయో చెప్పాను అంతే. అవన్నీ మీరు ఇండివిజువల్గా సేకరించుకోవాల్సిన పని లేదు. దశమూల క్వాద చూర్ణం అన్న పేరుతోటి మీకు దొరుకుతుంది. ఇప్పుడు అసలైన విషయం, ఈ కషాయం తయారీ ఎలాగా, ఇది నేర్చుకుందాం. సింపుల్, ఇది కామన్గా స్టాండర్డ్గా ఉంటుంది. ఒక పాత్రలో ఈ తిప్పతీగ పొడి అంటే గుడూజీ పొడిని, అలాగే దశమూలాల మిశ్రమాన్ని వేయండి, మనం చెప్పుకున్నటువంటి మోతాదులో. దీనికి ఒక 200 ml నీళ్లు కలపండి. ఈ నీళ్ళని చిన్న మంట మీద మరిగించండి. నీరు సగానికి అంటే 50 ml అయ్యే వరకు మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని వడపోసుకోండి. అంతే, మీకు ఆ ఔషధం లేదా ఈ కషాయం సిద్ధం. మరి దీన్ని ఇంటర్నల్గా ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకున్నాం. ఈ కషాయాన్ని 10 to 20 ml అంటే 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్లు మోతాదుగా రోజుకి 2 సార్లు ఫుడ్కి, ఆహారానికి ముందు తీసుకోవాలి. కషాయం తయారు చేసిన తర్వాత 1 రోజు మాత్రమే మీరు నిల్వ ఉంచుకోవచ్చు. మీరు ఉదయం కషాయం తయారు చేసుకున్నారనుకోండి, దాన్ని రాత్రికి వేడి చేయకుండానే మీరు తీసుకోవచ్చు. ఆ ఒక్క రోజుతో దాని ఎఫెక్ట్ అయిపోతుంది.
అయితే మరి ఈ కషాయం ఎలా పనిచేస్తుంది అంటే, తిప్పతీగ వాడాం కదా గుడూచి, ఇది జ్వరం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దాని మెయిన్ ఇండికేషన్ అది. ఇది శక్తివంతమైన జ్వరహర మూలిక. దీనికి అంటే ఈ తిప్పతీగకి యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జ్వరాన్ని, నొప్పుల్ని కూడా ఈ తిప్పతీగ తగ్గిస్తుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ దశమూలాల మిక్స్చర్ అనుకున్నాం కదా. ఈ దశమూలాలు ఇది 10 రూట్స్ తాలూకు సముదాయం. చాలా శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అంటే ఇది శరీరంలో వాపుల్ని, మంటని తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది కదా, దశమూలాలు ఆ వేడిని తగ్గిస్తాయి. అయితే అసలైన మరొక విషయం, ఈ కషాయాన్ని ఎలాంటి సందర్భాలలో వాడుకోవచ్చు అంటే, ఈ కషాయాన్ని ఏ రకమైన జ్వరం అయినా సరే, దాన్ని ఒక ఎడ్జువెంట్ లాగా, ఇప్పుడు మీరు జ్వరం వస్తే క్రోసిన్ ఎలా వేసుకుంటారో అది ఏ జ్వరమైనా అలాగా ఇది ఒక సహాయక పానీయం కింద ఉపయోగపడుతుంది. మీరు తీసుకున్నటువంటి వేరే జ్వరహార మందులతో పాటుగా ఈ కషాయాన్ని మీరు తీసుకోవచ్చు. అయితే ఏ మందుతోనైనా కలిపి తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం వైద్య సలహా తీసుకోవటం మంచిది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. జ్వరం ఎక్కువగా ఉందనుకోండి, తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇది కేవలం ఒక ఇంటి చిట్కా మాత్రమే. అంటే ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఒకవేళ మీరు గర్భిణీగా ఉంటే లేదా పాలిచ్చే తల్లులైతే ఈ కషాయాన్ని తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవటం అవసరం. ఇక పిల్లలకి ఈ కషాయాన్ని ఇవ్వాలనుకుంటే ఇచ్చే ముందు వైద్య సలహా తీసుకోవటం మంచిది. అంటే మామూలుగా ఆయుర్వేదంలో దీనికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నది అడల్ట్ డోస్. పిల్లలు అనుకోండి వయసును బట్టి సగం, పావు ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డాక్టర్ సూచన మేరకే దీన్ని మార్చుకుంటూ ఉండాలి. ఈ కషాయం జ్వరానికి ఒక తాత్కాలిక ఉపశమనం కింద మీకు పనిచేస్తుంది. అయితే ఇది కూడా అవసరం, ఎందుకంటే జ్వరం ముదిరే కొద్దీ కూడా మళ్ళీ ఫిట్స్ ఇలాంటివి తీవ్రస్థాయి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక ప్రథమ చికిత్సలాగా ఇప్పుడు మనకు బాగా జ్వరం ఉంటే ఎట్టయితే తడి గుడ్డని ఒళ్ళంతా కప్పి ఫ్యాన్ పెడితే ఆ జ్వరం తగ్గుతుందో, అలాగే సిమ్టమాటిక్గా జ్వరాన్ని తగ్గించడం అవసరం. దానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా జ్వరం అనేది శరీరంలో పెరిగిపోయిన టాక్సిన్స్ వల్ల వస్తుంది. ఈ కషాయం ఈ టాక్సిన్స్ని బయటకు పంపించడానికి సహాయపడుతుంది. జ్వరం తగ్గిన తర్వాత కూడా కొంతకాలం పాటు తేలికపాటి ఆహారం తీసుకుంటూ దీన్ని 1-2 రోజులు ఎక్స్ట్రా వాడి అప్పుడు ఆపేయచ్చు. అంటే శరీరం ఓవర్గా చల్లబడిపోయి ఏదో ప్రమాదం ఏం జరగదు. కాబట్టి ఇలాగా ఈ కషాయాన్ని మీరు దగ్గరలో ఇంట్లో ఉంచుకుంటే రెడీగా జ్వరం వచ్చినప్పుడు తగ్గించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. మీకు ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తూ ఉంటుందా? అలా జ్వరం వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే ఇంగ్లీష్ వైద్యం స్టార్ట్ చేసేస్తారా? లేదా మీ అమ్మమ్మ, మీ బామ్మ, మీ నాయనమ్మ ఇలాగా, లేదా మీకు వంశపరంగా వచ్చినటువంటి ఏదన్నా ఒక ఫస్ట్ ఎయిడ్ని ఇలాంటి వాటిని పాటిస్తారా? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటారా? అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి మీ అనుభవాల్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.